హాయ్ వ్యూయర్స్, ఈరోజు జొన్న దోశలు ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ముందుగా 4 కప్పులు జొన్నలకి అరకప్పు కందిపప్పు, కప్పు మినపగుళ్ళు, కప్పు అటుకులు, కప్పు రాగి పిండి, స్పూన్ వచ్చేసరికి మెంతులు. ఈ జొన్నలు ఉన్నాయి కదండి, మొత్తం 24 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 2 గంటలు వచ్చేసరికి మినపగుళ్ళు నానబెట్టుకోవాలి. మనం పిండి వేసుకునే ముందు అరగంట ముందు మనం అటుకులు కూడా నానబెట్టుకోవాలి. కందిపప్పు కూడా మినపగుళ్ళతో పాటు నానబెట్టుకోవాలి. మెంతులు కూడా మినపగుళ్ళతో పాటే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం కందిపప్పు, అటుకులు, మినపగుళ్ళు, ఈ జొన్నలు మొత్తం మనం గ్రైండ్ చేసేసుకొని మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. అప్పుడు మనం పిండి వేసుకునేటప్పుడే రాగి పిండి కూడా వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. సో ఇదండి, జొన్నలతో చేసిన దోశ పిండి రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దోశలు కూడా వేసేసుకుందాము. ప్యాన్ అయితే హీట్ అయింది కదండి, మనం దోశలు కూడా వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాము. సో ఇదండి, దోశలు అయితే వేడివేడిగా రెడీగా ఉన్నాయి. మీరు ఇందులో చట్నీ వచ్చేసరికి పల్లీలు, పుట్నాల పప్పు, ఎండుమిర్చి చట్నీ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.